సో ప్రధానంగా ఒక చర్చ కనిపిస్తూ ఉంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న చర్చ జరుగుతూ ఉంది. సో నిజంగా మీరు గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా కలిసే ఉంటురా? సో ఆ ఒప్పందానికి తెర వీడబోతా ఉందా? ఇదంతా కూడా ముందు స్టేట్మెంట్ తప్పుడు ప్రచారం. ఉమ్, మొదటిది ఉమ్, ఒక ఛానళ్ళు ఎందుకోసం వేసారో నాకు తెలియదు, కానీ దీన్ని ప్రచారం తీసుకొచ్చి సోషల్ మీడియాలో బాగా దాన్ని లేపుతున్నారు. ఉమ్, అది రెండో అంశం. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమున్నాయో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు రాష్ట్ర బీజేపీ నుంచి కానీ రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కానీ ఈవెన్ జాతీయ పార్టీలో కూడా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే చర్చ లేదు, ఇప్పటిదాకా జరగలేదు. రాష్ట్ర పార్టీ జరగలేదు, ఆల్ ఇండియా పార్టీ కూడా జరగలేదు. ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ చేపిస్తుందా నాకు డౌట్. ఎందుకంటే బీజేపీని బీఆర్ఎస్ను కలిపి ఒక ధర గట్టిపడేస్తే బీజేపీలో అటు బోరు ఇటు బోరు పర్టికులర్గా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సహజంగా బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్లో ఉన్న స్థానిక నాయకత్వం కొంత ఉంది వాళ్ళకి. సో ఆ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బలహీనపడ్డది కాబట్టి కొంతమంది బీజేపీ వైపు వస్తే అది కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ అనుకున్నారో తెలియదు. సో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందంటే వాళ్ళు వెంటనే బీజేపీలో రాకపోవడం కావచ్చు, వాళ్ళు ఆగిపోవడం కావచ్చు, ఇటువంటి జరుగుతుంది. కాబట్టి దానికోసం వెయిట్ చేసేంత లోపల ఈ స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి చేసుకుంటే రాజకీయ ఎత్తుగడలో వాళ్ళు సక్సెస్ స్టోరీగా ఉండొచ్చు అనేటువంటిది. రెండో అంశం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నాక ఈ ఒక దిక్కు అయిపోతే మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం చేశారు. విలీనం అయిపోతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ రెండు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కన్వర్ట్ కావడానికి, కాంగ్రెస్ పార్టీ వైపు మారితే జిల్లా పరిషత్తులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిచిపోతే వాళ్ళకి పని అయిపోతుంది. ఈ రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేస్తున్నది నేను అనుకుంటున్నా. నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసిన మేరకు జాతీయ పార్టీలో కానీ రాష్ట్ర పార్టీలో ఎటువంటి చర్చ లేదు, ఎటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ఏంటంటే హైకమాండ్ తోటి, కేసీఆర్ ఫ్యామిలీ తోటి, సో కొంతమంది హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళతోటి బీజేపీ హైకమాండ్ తోటి చర్చలు కంప్లీట్ అయినాయి. సో బీజేపీలో ఉన్న ఒకరిద్దరు నేతలు ఒప్పుకోకపోవడం వల్లనే కాస్త జాప్యం జరుగుతున్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలు జరిగి అమిత్ షా గారితో, లేకపోతే నడ్డా గారితో, లేకపోతే ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ గారి లెవెల్లోనూ వాళ్ళతో చర్చలు జరిగి ఇది నిర్ణయం అంటే ఈడ అపోజ్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా ఉంటారు. ఎందుకంటే జాతీయ పార్టీ మాది క్రమశిక్షణ ఉన్న పార్టీ. జాతీయ పార్టీ నిర్ణయం చేసి పార్టీ అభివృద్ధి కోసం కావచ్చు, పార్టీ ప్రగతి కోసం కనుక ఒక జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా పార్టీ ఇంట్రెస్ట్లో ఉంటుంది అనుకుంటాం మరి. కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ నిర్ణయం తీసుకుంటే ఎందుకు అపోజ్ చేస్తారు దాన్ని? ఈ గాసిప్స్ స్టోరీస్ వచ్చినాయి కాబట్టి ఎవరో ఇద్దరు అపోజ్ చేస్తున్నారు, ముగ్గురు అపోజ్ చేస్తారు. అంటే తప్పుడు సమాచారం అంతా కూడా పూర్తిగా తప్పుడు సమాచారం, నిరాధారమైన సమాచారం. రాజకీయ ఎత్తుగడలో కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో భాగమని నేను అనుకుంటున్నాను.